వెల్కమ్ టు మై ఛానల్ క్రియేటివ్ ప్లానెట్ బై కామర్స్. మనం ఆల్రెడీ రీజనింగ్ టాపిక్స్ని డిస్కస్ చేస్తాం. ఈరోజు మనం రీజనింగ్లో ఫస్ట్ టాపిక్ క్యాలెండర్స్ని డిస్కస్ చేయబోతున్నాం. మనందరికీ తెలుసు క్యాలెండర్స్ అంటే 2 టైప్స్ ఆఫ్ ఉంటాయి. ఎస్, ఒకటి లీప్ ఇయర్ అండ్ నాన్ లీప్ ఇయర్. దీన్నే నార్మల్ ఇయర్ అని అంటాం. క్యాలెండర్స్ 2 టైప్స్ ఉంటాయి, లీప్ ఇయర్ క్యాలెండర్, నాన్ లీప్ ఇయర్ క్యాలెండర్. దీన్నే నార్మల్ ఇయర్ అంటాం. అయితే వన్ నార్మల్ ఇయర్లో 365 డేస్ ఉంటాయి. మనందరికీ తెలిసిందే, వన్ నార్మల్ ఇయర్లో 365 డేస్ ఉంటాయి. అలాగే ఒక లీప్ ఇయర్లో 366 డేస్ ఉంటాయి. అలాగే వన్ నార్మల్ ఇయర్లో 52 వీక్స్ ఉంటాయి. అలాగే 1 ఆడ్ డే ఉంటుంది, అంటే ఎక్స్ట్రా 1 డే ఉంటుంది. 52 వీక్స్ 1 డే ఎక్స్ట్రా ఉంటుంది. అది ఎలా వచ్చిందంటే 365 డేస్ కాబట్టి మన వీక్కి 7 డేస్ కదా, వీక్కి 7 డేస్ని 365తో డివిజన్ చేసాం అనుకో, అప్పుడు 7 5 35 అండ్ 1 క్యారీ 5, 7 2 14 1. ఇది ఆడ్ డే, అంటే ఎక్స్ట్రా డే ఒకటి మిగిలిపోయింది. అలాగే మనకి 52 వీక్స్ వచ్చాయి. ఒక నార్మల్ ఇయర్లో 52 వీక్స్ ఎక్స్ట్రాగా 1 డే ఉంటుంది కాబట్టి 1 ఆడ్ డే అన్నాం. అలాగే ఎలా వచ్చిందంటే మనం చూడొచ్చు, ఇక్కడ ఇయర్కి 365 డేస్ ఉంటాయి, వీక్ 7 డేస్ కాబట్టి 7తో డివిజిబుల్ చేస్తే 52 వీక్స్ వచ్చాయి. అలాగే 1 ఆడ్ డే వచ్చింది. అదే మనం లీప్ ఇయర్కి 366 డేస్ కాబట్టి ఇక్కడ మనం 366 రాసి ఉంటే ఇక్కడ 2 ఆడ్ డేస్ వస్తాయి. అంటే 1 లీప్ ఇయర్లో ఎన్ని ఉంటాయి? లీప్ ఇయర్లో 52 వీక్స్ ఉంటాయి, అలాగే 2 ఆడ్ డేస్ ఉంటాయి. అంటే ఎక్స్ట్రా 2 డేస్ ఉంటాయి. అదే లీప్ ఇయర్లో అయితే. నార్మల్ ఇయర్లో అయితే 52 వీక్స్ ప్లస్ 1 ఆడ్ డే. ఇప్పుడు మనం లీప్ ఇయర్ గురించి చూస్తే, ఒక లీప్ ఇయర్ ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి వస్తుంది. లీప్ ఇయర్ 4 ఇయర్స్కి ఒకసారి వస్తుందని మనందరికి తెలుసు. అలాగే ఒక ఇయర్ని లీప్ ఇయర్ కాదు మనం చెప్పాలనుకుంటే, ఆ ఇయర్ని మనం 4తో డివిజన్ చేసి రిమైండర్ 0 వస్తే దాన్ని లీప్ ఇయర్ అంటాం. మనం ఇక్కడ చూస్తే ఎగ్జాంపుల్ 2012 తీసుకున్నాం. 2012 ఎగ్జాక్ట్గా 4తో డివిజన్ అయింది కాబట్టి 2012 అనేది లీప్ ఇయర్. 2012 లీప్ ఇయర్ అవుతుంది. అలాగే మనం సెంచరీస్ కానీ లీప్ ఇయర్ కాదో చెక్ చేయాలంటే మనం 4తో డివిజన్ చేయకూడదు, 400తో డివిజన్ చేయాలి. 400తో డివిజన్ చేయాలి. ఇచ్చిన సెంచరీ లీప్ ఇయర్ కాదని మనం తెలుసుకోవాలంటే 400తో డివిజన్ చేయాలి. ఇక్కడ మనం 1600 తీసుకున్నాం, 400తో చేస్తే మనకి ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది కాబట్టి 1600 అనేది లీప్ ఇయర్. 1600 అనేది లీప్ ఇయర్. ఓకేనా? మనం క్యాలెండర్స్ చేయాలంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ డేస్ కోడ్, మంత్ కోడ్ తెలియాలి. డేస్ని కోడ్ ఎలా చేస్తాం? నేను అలా ఇచ్చుకున్న కోడింగ్: సండేని 0 అని, మండే 1, ట్యూస్డే 2, వెడ్నెస్డే 3, థర్స్డే 4, ఫ్రైడే 5, సాటర్డే 6. ఇలా కోడింగ్ ఇచ్చారు. దేనికి? డేస్కి. ఇలా అయితే మంత్స్కి ఎలా కోడ్ చేస్తారు? మంత్ని ఎలా కోడ్ చేస్తారంటే, ఇలా చేయడానికి కాదు, దీనికి ఒక నార్మల్గా అందరికీ తెలిసిందే. మనకి జనవరి చూస్తే 31 డేస్ ఉంటుంది. 31 డేస్ కాబట్టి అందులో ఎన్ని వీక్స్ ఉంటాయి తెలియాలి కదా. ఒక వీక్కి 7 డేస్ కాబట్టి 7తో డివిజిబుల్ చేసాం అనుకో, 7 4 28, ఇంకా రిమైండర్ 3 ఉంది. 4 వీక్స్ తీసేస్తే రిమైండర్ 3. మనం జనవరికి ఆడ్ డేస్ 3 ఉన్నాయి కాబట్టి కోడింగ్ 3 ఇచ్చాం. అలాగే ఫిబ్రవరికి ఎన్ని డేస్ ఉంటాయి? 28 డేస్. 28 డేస్ని 7తో డివిజిబుల్ చేస్తే 7 4 28, 0. ఆడ్ డేస్ లేవు కాబట్టి 0. మనం ప్రతిసారి కోడింగ్ ఎలా ఇస్తాం? వచ్చిన దాన్ని ప్రీవియస్ మంత్తో యాడ్ చేయాలి.
అంటే 0 వచ్చింది. ప్రీవియస్ మంత్ 3 కాబట్టి 3 యాడ్ చేస్తే 3. ఫిబ్రవరి 4 కూడా 3. అలాగే మార్చ్ 31 ఉంటుంది, 3 odd days. 3 + 3 6. అలాగే ఏప్రిల్ 30 ఉంటుంది, 30 కాబట్టి 7 4 28. అలా 2 odd days ఉంటుంది. 2 odd days ఉంటుంది కాబట్టి ఏం చేయాలి, ప్రీవియస్ ఎంత 6 వచ్చింది, దీనికి యాడ్ చేస్తే 8. మళ్ళీ 8ని 1 వీక్ అవుతుంది కదా, 7 1 7 1, ఈ 1ని తీసుకోవాలి. అలాగే మే 31 కదా, 3 odd days. 1 + 3 4. అలాగే జూన్ 30 days ఉంటుంది, 30 days కాబట్టి 30 daysకి ఎంత ఆడు 2 వచ్చింది. 4 + 2 6. అలాగే జాయిన్ తీసుకుంటే జూలై 31 ఉంటుంది, మనకి ఇక్కడ 6 వచ్చింది. 6 + 3 9. 9 7 కంటే ఎక్కువ కాబట్టి మళ్ళీ 7 1 7. ఆడ్ డేస్ 2 వచ్చాయి మన జూలైకి 2. ఆగస్ట్ కూడా 31 days కాబట్టి 31కి 3 + 2 5. సెప్టెంబర్ 30 days, 30 daysకి 2 వస్తుంది కదా, 2 + 5 7. 7 అంటే 7 1 7 0. ఆడ్ డేస్ అని 0. అలా అక్టోబర్ ఎన్ని డేస్ వస్తాయి, 31 days. 0 + 3 3. అలాగే నవంబర్ 30 days. 30 days అంటే ఎన్ని, 2 odd days. 3 + 2 5. అలాగే 5. డిసెంబర్ 31 days 3. 5 + 3 8. మళ్ళీ 8 కూడా 7తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 7 1 7 1 odd day. ఇలా కోడ్ చేయాలి. అర్థమవుతుంది కదా మనం ఎలా చేసాము. డేస్ కోడ్ అనేది నేను ఎలా ఇచ్చుకున్నా, సండే 0 అని, మండే 1, ట్యూస్డే 2, వెడ్నెస్డే 3, థర్స్డే 4, ఫ్రైడే 5, సాటర్డే 6. అలాగే మంత్ కోడ్ ఎలా చేసా, జనవరి 3 ఎలా వచ్చింది, జనవరి 31 days కాబట్టి 1 వీక్తో డివిజిబుల్ చేసా. వీక్ 7 days కదా, 7 4 28, 3 odd days ఉన్నాయి. ఆ 3 odd daysని మనం జనవరి కోడ్ చేసాం. అలాగే ఫిబ్రవరి నార్మల్ ఇయర్ తీసుకుంటే 28 days కాబట్టి 7 4 28 0 ఉంది కాబట్టి దీన్ని ప్రీవియస్ మంత్తో యాడ్ చేయాలి. అంటే 3 + 0 3. అలాగే మార్చ్ 31 days అలా వచ్చింది. ఇదంతా అబ్జర్వ్ చేస్తే జనవరి 3, ఫిబ్రవరి 3, మార్చ్ 6, ఏప్రిల్ 1, మే 4, జూన్ 6, అలాగే జూలై 2, ఆగస్ట్ 5, సెప్టెంబర్ 0, అక్టోబర్ 3, నవంబర్ 5 అండ్ డిసెంబర్ 1. ఇవనేవి మంత్ కోడ్స్. మనం ఆల్రెడీ ప్రీవియస్గా మంత్ కోడ్, వీక్స్ కోడ్ని డిస్కస్ చేస్తాం. ఇప్పుడు సెంచరీ కోడ్ చూద్దాం. సెంచరీ కోడ్ 1 century 100 years, దాన్ని మనం 5గా కోడ్ చేస్తాం. 2 centuriesని 3గా, అలాగే 3 centuriesని 1, 4 centuries అయితే 0గా కోడ్ చేస్తాం. ఈ కోడింగ్ ఎలా వచ్చిందని తెలుసుకోవడం చాలా మందికి ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను చెప్తాను ఈ కోడ్ ఎలా తీసుకున్నా. 100 అంటే 1 century 5 ఎలా తీసుకున్నా, 200 years అయితే 3 తీసుకున్నా అన్నా కదా, ఎలా వచ్చింది ఇప్పుడు చూద్దాం. 100 years ఉంటే అందులో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి అని తెలుసుకోవాలి ఫస్ట్. అంటే 4తో డివిజిబుల్ చేయాలి. 4 2 8, 2 carry 0, 4 5 20. అంటే 25 లీప్ ఇయర్స్ ఉన్నాయి. అంటే 25 ఎక్స్ట్రా ఆడ్ డేస్. నార్మల్ ఇయర్ కాకుండా ఇంకో ఎక్స్ట్రా చేయాలి కదా, అంటే 100 daysకి 25 days కలపాలి. అప్పుడు 125 ఆడ్ డేస్ వస్తాయి. 125 ఆడ్ డేస్ కాబట్టి మనం 7తో డివిజిబుల్ చేస్తే 7 1 7, ఇక్కడ 5 క్యారీ అయ్యి ఈ 5 క్యారీ, 7 7 49, మనకి 6 వచ్చింది. అయితే 100 yearsకి కోడ్ 5 ఇచ్చాం కానీ మనకు 6 వచ్చింది. మనం లీప్ ఇయర్ డిస్కస్ చేస్తూ డేట్ అన్నాం. సెంచరీస్ని 4తో కాదు 400తో డివిజిబుల్ చేయాలి సెంచరీని. అంటే 100 4తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఎక్స్ట్రా 1 day మనకి ఇస్తుంది లీప్ ఇయర్ కదా. ఆ ఒక్క డేని మనం ఇక్కడ రిమూవ్ చేస్తే ఇక్కడ మనకి 5 వస్తుంది. అర్థమవుతుందా? 100 కూడా 4తో డివిజిబుల్ చేసి
425 100 అంటే 100 కూడా ఇందులో ఉంది ఒక లీప్ ఇయర్గా. దాన్ని మనం ఇక్కడ రిమూవ్ చేయాలి 6లో. 6 - 1 అంతా 5. అలానే మన 100కి 5 కోడింగ్ ఇచ్చాం. అర్థమవుతుందా? అలాగే మనం 200 ఇయర్స్ తీసుకుందాం. 200 ఇయర్స్ తీసుకుంటే ఫస్ట్ 450 is 200. ఇక్కడ 50 అంటే 100s 1 ఉంటే 200లో 2 టైమ్స్ అంటే ఇక్కడే మనం తీసేద్దాం. అంటే ఇక్కడ మనం 48 అంటే 248. దాన్ని 7తో డివిజిబుల్ చేస్తే 7 3 is 21. అలాగే 3 carry 8, 7 5 is 35. మనకి 3 వచ్చింది కోడ్. 200 ఇయర్స్ కోడ్ అంతా 3. సరిపోయింది కదా? మీరు చెక్ చేయొచ్చు. 300 ఇయర్స్కి సేమ్ వస్తుంది, 400 ఇయర్స్కి కూడా సేమ్ వస్తుంది. ఓకేనా? మనం క్యాలెండర్స్లో ఆల్రెడీ వీక్ కోడ్, మంత్ కోడ్, అలాగే సెంచరీ కోడ్ డిస్కస్ చేస్తాం. అయితే ఫైండ్ ఆడ్ డేస్ అంటే ఆడ్ డేస్ ఒక సంవత్సరంలో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి, లేకపోతే ఒక సెంచరీలో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేద్దాం. నేను ఫర్ ఎగ్జాంపుల్ 1900 తీసుకున్నాను. ఎగ్జాంపుల్ 1900 ఇయర్. 1900 ఎలా రాయొచ్చు? మన సెంచరీని 400తో డివిజిబుల్ చేయొచ్చు కాబట్టి ఇందులో 400 మల్టిపుల్గా 1600 నేను తీసాను సైడ్కి. అలాగే ఎక్స్ట్రా 300 ఇయర్స్ ఉంటాయి. 1600 అలాగా 400తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి దీన్ని 400 కోడ్ అంతా మనం డిస్కస్ చేద్దాం కదా. సెంచరీ కోడ్ 400 0 ప్లస్ 300 కోడ్ అంతా మనం డిస్కస్ చేస్తాం 1 అంటే 0 + 1 1 అంటే 1900 కోడ్ అంతా ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి? 1900లో 1 ఆడ్ డే ఉంటుంది. 1900 ఎన్ని ఉంటుంది? 1 ఆడ్ డే. అలాగే 1947 చూద్దాం. 1947 అయితే 1900 ప్లస్ 47. 1900 ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తే వచ్చింది 1 వచ్చింది కదా. అలాగే 47 చేయాలంటే 47 ఇందులో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి ఫస్ట్ మనం చూడాలి. 47 లీప్ ఇయర్స్ చూడాలంటే మనం ఏం చేయాలి? 4తో డివిజిబుల్ చేయాలి. 4 1 = 4. అలాగే 7 తీసుకుంటే 4 1 = 4. ఓకేనా? అంటే 11 లీప్ ఇయర్స్ ఉన్నాయి. మనం 47కి 11 యాడ్ చేయాలి. 47 + 11 58 డేస్. 58ని వీక్స్తో మనం డివిజిబుల్ చేయాలి మళ్ళీ. అంటే 7 హౌ మచ్? 7 8 = 56. ఇంకా 2 ఉంటుంది. 2 ఆడ్ డేస్ ఉన్నాయి. అలాగే 1900లో 1 ఆడ్ డే ఉంది. 1 + 2 3 ఆడ్ డేస్ అంటే 3 ఆడ్ డేస్. అంటే 1947కి 3 ఆడ్ డేస్ ఉన్నాయి. ఇలా మనం ఏ ఇయర్ ఇచ్చినా క్యాల్కులేట్ చేయొచ్చు. ఇప్పుడు మనం 1700 తీసుకున్నాం. 1700 తీసుకుంటే 1700 ఎలా రాయొచ్చు? మళ్ళీ 4 × 1600 + 100. 1600 అంట 4 మల్టిపుల్ కాబట్టి 0. 100 కోడ్ ఎంత ఇచ్చాము మనం? 5. 0 + 5 5 ఆడ్ డేస్. 5 ఆడ్ డేస్. 1700 ఎన్ని ఉంటుంది? 5 ఆడ్ డేస్ ఉంటుంది. ఓకేనా? మనం ఆల్రెడీ క్యాలెండర్స్లో ఇయర్ అంటే ఏంటి, లీప్ ఇయర్ అంటే, నార్మల్ ఇయర్ అంటే ఏంటి, అలాగే వీక్ కోడ్, మంత్ కోడ్, సెంచరీ కోడ్, అలాగే ఆడ్ డేస్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకున్నాం ఆల్రెడీ. ఇప్పుడు మనం సమ్స్లోకి వెళ్తే అంటే ప్రశ్నలు ఎలా చేయాలి, దీనికి ఒక 4 మోడల్స్ ఉంటాయి క్యాలెండర్స్లో. 4 మోడల్స్ ఉంటాయి. మనం ఫస్ట్ మోడల్ అయితే బిఫోర్ ఆర్ ఆఫ్టర్ సమ్ డేస్. ఫస్ట్ మోడల్ పేరు బిఫోర్ ఆర్ ఆఫ్టర్ సమ్ డేస్. అంటే దీనిలో ఒక సమ్ చూద్దాం. ఫస్ట్ సమ్ ఏంటంటే టుడే ఈజ్ సండే. టుడే ఈజ్ సండే. టుడే ఈజ్ సండే. ఈరోజు సండే అయితే వాట్ ఈజ్ ద డే ఆఫ్టర్, వాట్ ఈజ్ ద డే ఆఫ్టర్ 57 డేస్. మనం ఈ సమ్ చూసినట్లయితే టుడే ఈజ్ సండే, ఈరోజు సండే అయితే వాట్ ఈజ్ ద డే ఆఫ్టర్ 57 డేస్.
అంటే 57 డేస్ తర్వాత ఏ రోజు వస్తుంది అని అడుగుతాను. అంటే మనం ఎలా చేయాలి? టుడే ఈజ్ సండే కాబట్టి సండేని మనం తీసుకొని పక్కన పెడదాం. 57 డేస్ కదా, 57 డేస్లో ఫస్ట్ ఎన్ని వీక్స్ ఉన్నాయో మనం చూడాలి. అంటే 7తో డివిజిబుల్ చేయాలి. 7 8 ఎంత? 56. అంటే 1 ఆడ్ డే ఉంది. ప్రశ్నలో ఏమిచ్చాడు? టుడే ఈజ్ సండే అని ఇచ్చారు. టుడే ఈజ్ సండే అని ఇచ్చారు కదా, సండే ప్లస్ ఎన్ని ఆడ్ డేస్ వచ్చాయి? 57 డేస్ తర్వాత 1 ఆడ్ డే ఉంది కాబట్టి 1 యాడ్ చేస్తాం. సండే ప్లస్ 1, సండే నెక్స్ట్ డే అయితే సండే తర్వాత ఏమొస్తుంది? మండే. దీని ఆన్సర్ ఏంటి? మండే. మోడల్ 1లో 1 క్వశ్చన్ మనం చూస్తాం. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దాం. టుడే ఈజ్ థర్స్డే. వాట్ ఈస్ ద డే బిఫోర్ 84 డేస్? టుడే ఈజ్ థర్స్డే. ఈరోజు థర్స్డే అయితే 84 డేస్ ముందే ఏ రోజు అని అడుగుతుంది. అయితే ఈరోజు థర్స్డే కాబట్టి థర్స్డే తీసుకున్నాం. 84 డేస్ కదా, 84 డేస్లో ఎన్ని వీక్స్ ఉన్నాయి? మనం 7తో డివిజిబుల్ చేస్తే 7 1 7, 4 క్యారీ అవుతుంది, ఇక్కడ 1 క్యారీ అవుతుంది, 7 2 14 కదా, అంటే 0 ఆడ్ డేస్ వచ్చాయి. 0 ఆడ్ డేస్ కాబట్టి ఏమవుతుంది? థర్స్డే ప్లస్ 0 ఏమవుతుంది? అది కూడా థర్స్డేనే అవుతుంది. ఏమవుతుంది? థర్స్డే. అదే ఇక్కడ 84 కాకుండా 87 అని ఇస్తే అప్పుడు ఏం చేస్తాం? 87 అని ఇస్తే 87ని మళ్ళీ 7తో డివిజిబుల్ చేస్తే 7 1 7, 1 7, 7 2 14, ఇక్కడ 3 ఉంటుంది, అంటే 3 ఆడ్ డేస్ వచ్చాయి. అప్పుడు ఏం చేద్దాం? థర్స్డే నుంచి ఇక్కడ ప్లస్ కాకుండా థర్స్డే నుంచి ఏం చేయాలి? -3. బిఫోర్ అన్నాం కదా, బిఫోర్ కాబట్టి మైనస్ చేయాలి. -3. థర్స్డే -3 అంటే థర్స్డేకి ముందా? థర్స్డే ముందు ఏమొస్తుంది? వెడ్నెస్డే, ట్యూస్డే, మండే. లేకపోతే మనం ఫస్ట్ కోడ్ చెప్పాం కదా, థర్స్డేకి ఎంత కోడ్ వచ్చింది? థర్స్డేకి కోడ్ ఎంత? 4 3 1 అంటే కోడ్ ఏంటి? మండే. ఏంటి? మండే. అర్థమవుతుంది కదా? ఓకేనా? మనం ఆల్రెడీ మోడల్ 1 డిస్కస్ చేస్తాం. ఇప్పుడు మోడల్ 2లో వస్తే, మోడల్ 2లో ఫైండ్ ఎగ్జాక్ట్ డే. అంటే ఫైండ్ ఎగ్జాక్ట్ డే, ఖచ్చితంగా అది ఏ రోజో మనం చెప్పగలగాలి. అందులో మనం ఒక సమ్ తీసుకుంటే మనకి ఇండిపెండెన్స్ డే ఎప్పుడు వచ్చింది? 15th ఆగస్ట్ 1947. 15th ఆగస్ట్ 1947. ఇది ఏ రోజు మనం తెలుసుకోవాలి కదా. ఇప్పుడు 15th ఆగస్ట్ 1947 అంటే 15 డేస్. ఫస్ట్ డే కోడ్ చేయాలి. 15 డేస్ కదా, 15 డేస్లో వీక్స్ ఎన్ని పోతాయి? 7తో మనం డివిజిబుల్ చేస్తే 7 1 7 2 14. 14 అంటే 1 ఆడ్ డే ఉంది. 15లో 1 ఆడ్ డే కాబట్టి 1 అని రాసుకుని ప్లస్ చేద్దాం. అలాగే ఆగస్ట్ మంత్ 15 డే కదా, అంటే కంప్లీట్ అవ్వాలి. ఆగస్ట్ కంప్లీట్ అవ్వాలి కాబట్టి ఆగస్ట్ ప్రీవియస్ మంత్ ఏడు వస్తుంది? ఆగస్ట్ ముందా జూలై కోడ్ ఎంత? జూలై కోడ్ మంత్ కోడ్ చెప్పాం కదా, జూన్ జూలై 336 146 250 351 250 అంటే జూలైకి 2 యాడ్ చేస్తాం. అలాగే 947 మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. 19 + 47 19 100కి 1 కోడ్. అలాగే 47కి ఏం చేయాలి? 4తో డివిజిబుల్ చేస్తే ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయో 500 చేయాలి. 4 1 4. అలాగే 7 తీసుకుంటే 4 1 1 4, 11 లీప్ ఇయర్స్ ఉన్నాయి. 47కి 11 అంటే ఇంకా 47 కంప్లీట్ అవ్వలేదు కదా, కాబట్టి మనం 46 తీసుకోవాలి. ఇక్కడ అర్థమైందా? 1946 తీసుకోవాలి. అంటే మనం 1946 తీసుకోవాలి కాబట్టి ఎన్ని? 2 ఆడ్ డేస్. ఎందుకంటే 1947 అనేది పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి
దాని ప్రీవియస్ ఇయర్ ఏముంటుంది 1946. మనం 1946ని తీసుకోవాలి. 1900కి 1, అలాగే 46ని 4తో డివిజిబుల్ చేస్తే 11 లీప్ ఇయర్స్ ఉన్నాయి. అంటే 47 కాకుండా 46, 11 లీప్ ఇయర్స్ కలిపితే మనకి ఎంత ఉందంటే 57. 57 ఏం చేయాలి ఇప్పుడు మనం 7తో డివిజిబుల్ చేయాలి. 7 8 జా 56. ఇంకేంది 1 odd day. ఇందులో 1 odd day ఉంది. అలాగే 1900లో 1 odd day. 1 + 1 2. ఇక్కడ మనం చూస్తాం 1 2 2 5. మొత్తం 5 odd days ఉన్నాయి. 5 odd days అంటే మనం వీక్స్ కోడ్ ఇచ్చాం కదా. 5 ఏమొస్తుంది ఫ్రైడే. ఏమొస్తుంది ఫ్రైడే. మనకి 15th August 1947 ఏ రోజు పడింది ఫ్రైడే. ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. ఖచ్చితంగా 15th August 1947 అనేది ఫ్రైడేనే ఉంటుంది. ఓకేనా. ఇంకో ఎగ్జాంపుల్ కూడా డిస్కస్ చేద్దాం. మనందరికీ ఫేవరెట్ క్రికెట్ కాబట్టి మనకి 2nd April 2011లో వరల్డ్ కప్ వచ్చింది కదా. అయితే దీనికి చూద్దాం ఏ రోజు పడింది. 2nd April 2011 ఏ రోజు. సెకండ్ కాబట్టి ఇక్కడ 7తో డివిజిబుల్ అవ్వాలి కాబట్టి 2 odd days ప్లస్ ఏప్రిల్ పూర్తి కంప్లీట్ అవ్వలేదు కదా. దాన్ని మనం ఏం తీసుకుందాం మార్చ్ తీసుకున్నాం కదా. ప్రీవియస్ మంత్ ఏంటి మార్చ్ కాబట్టి మార్చ్ తీసుకున్నాం. మార్చ్కి ఎన్ని కోడ్ ఏమి ఇచ్చాం మనం జనవరి ఫిబ్రవరి మార్చ్ కాబట్టి 3 3 6 కాబట్టి మార్చ్ 6 ప్లస్ 2011 పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి మనం 2010 తీసుకోవాలి. ప్రీవియస్ కాబట్టి 2010 తీసుకున్నాం. 2000కి 4తో మల్టిపుల్ కాబట్టి 2000 కోడ్ ఎంత 0 ప్లస్ మనకి 10 ఉంది. 10లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయో చూసుకుందాం. 4 2 జా 8 అంటే 2 లీప్ ఇయర్స్ ఉన్నాయి. అంటే 12ని తీసుకున్నాం. 12ని 7తో చేయాలి కదా ఎన్ని వీక్స్ ఉన్నాయని. 7 1 జా 7 అంటే 5 odd days ఉన్నాయి. 0 + 5 5 కాబట్టి ఇక్కడ 5 వేసుకున్నాం. ఇక్కడ మనం చూసినట్లే 6 5 11 13 వచ్చాయి కదా. 13లో మళ్ళా 7 కంటే ఎక్కువ కాబట్టి 7తో డివిజిబుల్ చేద్దాం. 7 1 జా 7 ఇంకా 6 ఉంది. 6కి మనకి వీక్ కోడ్ ఏంటి 6 వీక్ కోడ్ సాటర్డే. 6 వీక్ కోడ్ ఏంటి సాటర్డే. మీరు చెక్ చేయొచ్చు. 2nd April 2011 వరల్డ్ కప్ సాటర్డేనా వచ్చింది. ఒకసారి మీరు క్యాలెండర్ చేసి చెక్ చేయొచ్చు. ఎగ్జాక్ట్గా 2nd April 2011 అనేది సాటర్డే. ఓకేనా. మోడల్ నెంబర్ 2 ఫైండ్ ఎగ్జాక్ట్ డే. మోడల్ నెంబర్ 2 ఫైండ్ ఎగ్జాక్ట్ డే అంటే మనకి ఒక డేట్ ఇస్తారు. దానికి ఎగ్జాక్ట్ ఏ రోజు అనేది కనుక్కోవాలి కదా. మనం ఇప్పుడు 2 ఎగ్జాంపుల్ చెప్పాం. 15th August 1947 మనకి ఫ్రైడే వచ్చింది. అలాగే 2nd April 2011 సాటర్డే. ఒకసారి చెక్ చేయొచ్చు. ఈ మోడల్ ప్రకారం చాలా ఈజీగా ఉంటుంది చేయడం. ఓకేనా. మనం ఆల్రెడీ క్యాలెండర్స్లో 2 టాపిక్స్ని అదే 2 మోడల్స్ని డిస్కస్ చేస్తాం. ఇప్పుడు థర్డ్ మోడల్ చూద్దాం. ఓకేనా. థర్డ్ మోడల్ ఏంటంటే ఆన్ వాట్ డేస్ August 2023 సండేస్ ఆర్ కమింగ్. అంటే ఏమంటుందంటే August 2023లో సండేస్ అనేవి ఏ డేట్స్లో వస్తాయి అని అడుగుతున్నాడు. ఆన్ వాట్ డేస్ August 2023 సండేస్ ఆర్ కమింగ్. ఎలాంటి చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి తెలుసా. ఇచ్చిన మంత్ని ఫస్ట్ డేట్ని ఏ రోజు ఎగ్జాక్ట్గా కనుక్కోవాలి. అంటే మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు August 2023 ఇచ్చాడు కాబట్టి 1st August 2023ని మనం ఎగ్జాక్ట్ డే సెకండ్ మోడల్ చెప్పాం కదా ఎగ్జాక్ట్ డే కనుక్కోవడం. అలా ఎగ్జాక్ట్ డేని కనుక్కోవాలి. చూస్తే ఫస్ట్ కాబట్టి odd days 1 ప్లస్ ఆగస్ట్ కంప్లీట్ అవ్వలేదు కదా. దీని ప్రీవియస్ మంత్ ఏంటి జూలై అంటే 7
సెవెంత్ మంత్ కదా, దీని కోడ్ ఏంటి 336146250 2507 2 వచ్చింది కాబట్టి కోడ్ జూలై కోడ్ అంతా 2. ఆల్రెడీ మనం మంత్ కోడ్లో చెప్పాం కోడ్స్ అనేవి. జూలై కోడ్ 2 ప్లస్ 2023 కూడా కంప్లీట్ అవ్వలే, ఆగస్ట్ వరకు అయింది కాబట్టి దీని ప్రీవియస్ ఇయర్ ఏంటి 2022 తీసుకోవాలి. 2022 తీసుకోవాలి, ప్రీవియస్ ఇయర్ తీసుకోవాలి. అలాగే 2022లో 2000 ఉంటుంది, అలాగే 22 ఉంటుంది. 2000 అనేది 400 మల్టిపుల్ కాబట్టి 2000 కోడ్ 0 అవుతుంది. ఎందుకంటే 400ది మన 0 కాబట్టి 2000 కూడా 0 అవుతుంది. ఇంకా 2022 మనకు ఆడ్ డేస్ కావాలి కాబట్టి ఇందులో ఎన్ని లీప్ ఇయర్లు ఉన్నాయి చూడాలి. 4తో డివిజిబుల్ చేస్తే లీప్ ఇయర్స్ వస్తాయి కదా. 4 5 20, 5 లీప్ ఇయర్స్ ఉన్నాయి కాబట్టి 22కి 5 యాడ్ చేస్తే 22 ప్లస్ 5 27. ఇప్పుడు 27కి వీక్కి 7 డేస్ కాబట్టి 7తో డివిజిబుల్ చేయాలి. 7 3 21, ఇంకా 6 ఉంటుంది. ఇక్కడ 6 ఆడ్ డేస్ వచ్చాయి, ఇక్కడ 0 ప్లస్ 6 మొత్తం మనకి 6 ప్లస్ 2 8 ప్లస్ 1 9 ఆడ్ డేస్ కాబట్టి 7 కంటే పెద్దది కాబట్టి 7తో డివిజిబుల్ చేస్తే 7 1 7 2 ఆడ్ డేస్ అనేవి వచ్చాయి. 2 ఆడ్ డేస్ అంటే మనం వీక్ కోడ్ చూడాలి. 2 అనేది దేని కోడ్ చేస్తుంది? సండే 1, మండే 2, ట్యూస్డే 2. అంటే ట్యూస్డే అనేది 2 కదా. అంటే 1 ఆగస్ట్ 2023 మనకి ట్యూస్డే వచ్చింది. తర్వాత వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. అంటే 1 2 3 4 5. సండే ఏమొచ్చింది 6. అంటే 6 ఆగస్ట్ 2023 అనేది ఫస్ట్ సండే. మనకి సండేస్ ఏ డేట్స్లో అడిగారు కాబట్టి ఫస్ట్ సండే 6th ఆగస్ట్ 2023లో వచ్చింది. మనకి ఇంకా 7 యాడ్ చేయాలి. 6 ప్లస్ 7 13, 13 ప్లస్ 7 20, 20 ప్లస్ 7 27. ఆగస్ట్ మంత్లో మనకి సండేస్ ఎప్పుడెప్పుడు వచ్చాయి 2023లో 6th ఆగస్ట్, 13th ఆగస్ట్, 20 ఆగస్ట్, అలాగే 27 ఆగస్టులో సండేస్ అనేవి వచ్చాయి. మనకి ఏం అడిగాడు? వాట్ డేస్ ఆగస్ట్ 2023 సండేస్ ఆర్ కమింగ్. సండేస్ అనేవి 2023 ఆగస్టులో ఏ డేట్స్లో వచ్చాయి? ఎప్పుడు వచ్చాయి? ఆగస్ట్ 6, 13th ఆగస్ట్, 20 ఆగస్ట్, అలాగే 27 ఆగస్ట్. మనం ఇక్కడ ఒక కీ పాయింట్ మనం చూడాలి. ఆగస్ట్ 2023 అని ఇచ్చారు. 2023 అనేది ఏ ఇయర్ ఫస్ట్ మనం చూడాలి. 2023 అనేది నాన్ లీప్ ఇయర్ కాబట్టి మనం ఇలా చేస్తాం, పర్లేదు. అలాగే ఇక్కడ 2024 ఇచ్చారనుకో, 2024 ఇస్తే ఇది లీప్ ఇయర్. 2024 అనేది లీప్ ఇయర్ కాబట్టి మనకి ఎక్కడి వరకు ఇచ్చాడు? ఆగస్ట్ వరకు ఇచ్చాడు. ఆగస్ట్ అంటే ఆల్రెడీ ఫిబ్రవరి అయిపోద్ది. మన ఫిబ్రవరి అయిపోయింది కాబట్టి మనం ఏం చేయాలి? కోడ్ ఎంత ఇచ్చాం? ఫిబ్రవరికి 3 ఇచ్చాం. కానీ అది ఎప్పుడు? నాన్ లీప్ ఇయర్. అప్పుడు లీప్ ఇయర్ అప్పుడు మనం ఏం చేయాలి? +1ని యాడ్ చేయాలి. అర్థమవుతుంది కదా. ఈ కీ పాయింట్ని ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏ క్వశ్చన్ ఇచ్చినా ఫస్ట్ ఇయర్ అనేది లీప్ ఇయరా నాన్ లీప్ ఇయర్ అనేది చెక్ చేయాలి. ఓకేనా? ఈ మోడల్ అర్థమైంది కదా. క్యాలెండర్స్లో మనం 3 మోడల్స్ చెప్పుకున్నాం. ఇప్పుడు 4th మోడల్ సేమ్ క్యాలెండర్. అంటే ఇప్పుడు ఏదైనా ఒక ఇయర్ ఇచ్చాం, ఇయర్ క్యాలెండర్ చూస్తే మనం ఎగ్జాంపుల్గా 1921 ఇయర్ క్యాలెండర్ చూసాం అనుకో, సేమ్ 1921లో ఏ క్యాలెండర్ అయితే ఉందో అదే క్యాలెండర్ ఇంకా ఏ ఇయర్లో వస్తుంది అని ఈ మోడల్లో మనం చెప్పచ్చు. ఇప్పుడు మనం 1921 క్యాలెండర్ ఏ ఇయర్ క్యాలెండర్ యాజ్ ఇట్ ఈజ్ సేమ్ డేట్స్ అన్నీ ఒకేలా ఉంటాయి.
అని కనుక్కోవాలి. ఓకేనా? ఈ క్వశ్చన్ మనం చేద్దాం. 1921 అనేది ఫస్ట్ మనం చేయాలంటే ఇచ్చిన ఇయర్ ఏ ఇయర్ ఇచ్చారు? 1921 ఇది లీప్ ఇయరా కాదా చెక్ చేయాలి. లీప్ ఇయరా కాదా చెక్ చేయాలి. 1921 లీప్ ఇయర్ ఏంటి? కాదు. 1921 లీప్ ఇయర్ కాదు కాబట్టి పర్లేదు. ఓకేనా? ఇప్పుడు 1921కి యాజ్ ఇట్ ఈస్ సేమ్ క్యాలెండర్ కావాలి కాబట్టి 1921 నాన్ లీప్ ఇయర్ కాబట్టి నాన్ లీప్ ఇయర్ కార్డ్ డేస్ ఎన్ని వస్తాయి? 1. అలాగే 1922 ఇది కూడా నార్మల్ ఇయర్ కాబట్టి 1 నాట్ డే. 23 కూడా నార్మల్ ఇయర్ కాబట్టి 1 నాట్ డే. 24 కూడా నార్మల్ ఇయర్ 24 అనేది లీప్ ఇయర్ కాబట్టి 2 odd days. 25 నార్మల్ ఇయర్ 1 నాట్ డే. 26 అనేది నార్మల్ ఇయర్ 1 నాట్ డే. ఇలా మనం ఎప్పటి వరకు చేయాలి? 7 odd days వచ్చిన వరకు కూడా చేయాలి. ఓకేనా? ఇక్కడ 1 2 3 4 5 6 7 odd days వస్తాయి కదా. మొత్తం సమ్స్ చేస్తే 7 odd days వచ్చాయి కదా. 7 odd days వచ్చాయి. నెక్స్ట్ ఇయర్ ఏంటి? 1927 వచ్చింది 7 odd days తర్వాత. కాబట్టి 1921 అండ్ 1927 అనేది సేమ్ క్యాలెండర్స్ ఉంటాయి. యాజ్ గా ప్రతి మంత్ ప్రతి డేటు 1927ది 1921ది యాజ్ టీజ్ ఒకేలాగా ఉంటాయి. మీరు చెక్ చేయొచ్చు. ఓకేనా? ఇలా చేస్తే పర్లేదు. కానీ కొన్నికి చాలా లెంతీగా వస్తాయి 7 రావాలంటే. దీనికోసం మన దగ్గర కొన్ని షార్ట్ కట్స్ ఉన్నాయి. ఆ షార్ట్ కట్స్ అంటే డైరెక్ట్ పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్ని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకేనా? సేమ్ క్యాలెండర్ చేయాలంటే మనం ఆల్రెడీ చేస్తాం ఒకటి. కానీ దీనికి ఈజీగా ఈ 4 పాయింట్స్ని గుర్తుపెట్టుకుంటే చేయొచ్చు. ఇఫ్ ద గివెన్ ఇయర్ ఈజ్ సక్సీడెడ్ ఇయర్ ఈజ్ లీప్ ఇయర్ దెన్ యాడ్ 6. ఇప్పుడు మనకి ఇచ్చిన ఇయర్ లీప్ ఇయర్ సక్సీడెడ్ ఇయర్ అంటే లీప్ ఇయర్ తర్వాత ఇయర్ అయితే అప్పుడు మనం ఏం చేయాలి? ఆ ఇయర్ని 6 యాడ్ చేయాలి ఆ ఇయర్కి. మనం ఆల్రెడీ ఎగ్జాంపుల్ చేసాం. 1921 దెన్ బిఫోర్ ఇయర్ 1920 అనేది లీప్ ఇయర్ కాబట్టి 1921 అంటే సక్సీడెడ్ ఇయర్ ఆఫ్ లీప్ ఇయర్ కాబట్టి ఇది 21కి 6 కలిపితే 1927. మనం చేస్తాం 1921 ఇయర్ 1927 సేమ్ క్యాలెండర్ వచ్చాయి. మనం ఆల్రెడీ ఒక ఎగ్జామ్ ప్రీవియస్గా డిస్కస్ చేస్తాం. అదే ఇఫ్ గివెన్ ఇయర్ ఈజ్ సక్సీడెడ్ ఇయర్ ఈజ్ లీప్ ఇయర్ కాదు, నాన్ లీప్ ఇయర్. ఓకేనా? ఇఫ్ గివెన్ ఇయర్ సక్సీడెడ్ ఇయర్ ఈజ్ నాన్ లీప్ ఇయర్ అంటే ఇప్పుడు మనకు ఒక ఇయర్ ఇచ్చామనుకో, దాని సక్సీడెడ్ ఇయర్ అనేది నాన్ లీప్ ఇయర్ అనుకో, మనం ఇప్పుడు ఏం చేయాలి? 11 యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మనం 1923 తీసుకోదాం. 1923 సక్సీడెడ్ ఇయర్ అనేది నాన్ లీప్. 1922 తీసుకుంటే గివెన్ ఇయర్ ఇదే కదా, గివెన్ ఇయర్ 1922 సక్సీడెడ్ ఇయర్ ఈజ్ నాన్ లీప్ ఇయర్. సక్సీడెడ్ ఇయర్ అనేది నాన్ లీప్ ఇయర్ కదా. అయితే అప్పుడు మనం ఏం చేయాలి? దీనికి 11 యాడ్ చేసాం అనుకో, అంటే 1933 1922 క్యాలెండర్ సేమ్ ఉంటాయి. అలాగే ఇఫ్ గివెన్ ఇయర్ ఈస్ లీప్ ఇయర్ దెన్ యాడ్ 28. ఎప్పుడు 28 యాడ్ చేయాలి? కంటిన్యూస్ లీప్ ఇయర్స్. కంటిన్యూస్ లీప్ ఇయర్స్ అంటే ప్రతి 4 ఇయర్స్కి లీప్ ఇయర్ వస్తూ ఉండాలి. అప్పుడు మనం దాన్ని లీప్ ఇయర్ ఇస్తే సేమ్ క్యాలెండర్ కోసం 28 యాడ్ చేయాలి. అదే ఇఫ్ ద గివెన్ ఇయర్ ఈస్ లీప్ ఇయర్ దెన్ యాడ్ 40. ఎప్పుడు యాడ్ చేయాలి? నాన్ కంటిన్యూస్ లీప్ ఇయర్స్. నాన్ కంటిన్యూస్ లీప్ ఇయర్స్ అంటే ఇప్పుడు 2100 తీసుకుంటే 2100 అంటే 2000 ప్లస్ 100. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఫస్ట్లో. 100 లీప్ ఇయర్ కాదు, ఎందుకంటే ఆ సెంచరీస్ మనం 400తో డివైడ్ చేయాలి. అది 100 లీప్ ఇయర్ అవ్వదు. కాబట్టి ఇలా 2100 వచ్చినప్పుడు
ఇక్కడ దీని ముందు ఎంత ఉంటుంది, 2096 లీప్ ఇయర్ అవుతుంది. దాని నెక్స్ట్ 4 years తర్వాత 2100 వస్తుంది. కానీ ఇది లీప్ ఇయర్ కాదు. అప్పుడు దీన్ని ఏమంటారు, నాన్ కంటిన్యూస్ లీప్ ఇయర్స్. ఇలాంటప్పుడు మనకి ఇచ్చింది గివెన్ లీప్ ఇయర్ అయినప్పుడు దాన్ని మనం 40 అనేది యాడ్ చేయాలి. మళ్ళీ ఒకసారి డిస్కస్ చేస్తే మోడల్ నెంబర్ 4 క్యాలెండర్స్లో సేమ్ క్యాలెండర్ ఇలాంటి క్వశ్చన్స్ మనం చేయాలంటే 7 odd days వచ్చిన వరకు యాడ్ చేయాలి. లేకపోతే ఇఫ్ ద గివెన్ ఇయర్ ఈజ్ సక్సీడెడ్ ఇయర్, లీప్ ఇయర్కి సక్సీడెడ్ ఇయర్ అయితే, అంటే 1920 లీప్ ఇయర్, దాని సక్సీడెడ్ ఇయర్ 21 అయితే అప్పుడు మనం 6 యాడ్ చేస్తే సేమ్ ఇయర్ వస్తుంది. అదే గివెన్ ఇయర్ అనేది సక్సీడెడ్ ఇయర్ ఆఫ్ నాన్ లీప్ ఇయర్, నాన్ లీప్ ఇయర్కి సక్సీడెడ్ ఇయర్ అంటే ఎక్కువ ఉండాలి. అంటే ఇక్కడ 1921 నాన్ లీప్ ఇయర్, ఇక్కడ దాని సక్సీడెడ్ ఇయర్ 1922 తీసుకుంటే దీన్ని మనం ఎంత యాడ్ చేయాలి, 11 యాడ్ చేయాలి. అదే ద గివెన్ ఇయర్ ఈజ్ లీప్ ఇయర్ అయితే దానికి 28 యాడ్ చేయాలి. ఇప్పుడు కంటిన్యూస్గా లీప్ ఇయర్స్ రావాలి. కంటిన్యూస్గా అంటే ప్రతి 4 yearsకి ఒకసారి లీప్ ఇయర్ రావాలి. అది గివెన్ ఇయర్ ఈజ్ లీప్ ఇయర్ అయినప్పుడు సేమ్ క్యాలెండర్ కావాలంటే 40 యాడ్ చేయాలి. ఎప్పుడు నాన్ కంటిన్యూస్ లీప్ ఇయర్స్ అంటే ఇలాగా మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. 2100 వస్తే ఇది లీప్ ఇయర్ కాదు, 2096 లీప్ ఇయర్, మధ్యలో ఒక బ్రేక్ వచ్చింది. ఇలాంటప్పుడు కంటిన్యూస్గా లీప్ ఇయర్స్ రావు కాబట్టి మనం అప్పుడు దానికి సేమ్ క్యాలెండర్ కావాలంటే 40 యాడ్ చేయాలి. ఓకేనా? ఇక్కడతో క్యాలెండర్స్లో 4 టాపిక్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాం, 4 మోడల్స్ని. కానీ ఇంకా మనం కొన్ని కీ పాయింట్స్ నేర్చుకోవాలి. అవి ఏదో చూద్దాం. ఫస్ట్ డే ఇన్ ఫస్ట్ ఇయర్, దట్ మీన్స్ 010101 అంటే ఫస్ట్ ఇయర్ ఏడి జనవరి 1 అనేది మండే, ఇది మనం రిమెంబర్ చేసుకోవాలి. అలాగే లాస్ట్ డే ఇన్ ఫస్ట్ ఇయర్ అంటే December 31 ఫస్ట్ ఏడీలో మండే వచ్చింది, ఇది కూడా రిమెంబర్ చేసుకోవాలి. అలాగే లాస్ట్ డే ఆఫ్ ఏ సెంచరీ కాంట్ బి, ఏమేమి ఉండకూడదు, లాస్ట్ డే ఆఫ్ ఏ సెంచరీ లాస్ట్ డే ఎప్పుడు కూడా ట్యూస్డే, థర్స్డే, సాటర్డే అనేవి ఉండకూడదు. అలాగే ఫస్ట్ డే ఆఫ్ సెంచరీ ఫస్ట్ డే ఏముండాలి, కెన్ బి అన్నారు కదా, కెన్ బి అంటే ఉండాలి. ఫస్ట్ డే ఆఫ్ ఏ సెంచరీ ఏముండాలి, మండే కానీ, ట్యూస్డే కానీ, థర్స్డే కానీ, సాటర్డే కానీ ఉండాలి. ఓకేనా? ఇంతటితో క్యాలెండర్స్ అనేది కంప్లీట్గా చెప్పుకున్నా. హోప్ యూ అందరికి కూడా ఇది అర్థమవుతుందని నేను ఆశిస్తున్నాను. ఓకేనా? ఇది మన క్యాలెండర్స్ అనే టాపిక్. ఇది కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పి మన ఛానల్ క్రియేటివ్ ప్లానెట్ని సబ్స్క్రైబ్ చేసుకోమనండి. ఓన్లీ క్యాలెండర్సే కాదు, మనం చెప్పుకున్న అనలైటికల్, లాజికల్ రీజనింగ్ మొత్తం అన్ని టాపిక్స్ని కూడా అందులో కవర్ చేస్తాం. ఇది